హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇది మహేంద్ర సూపర్ బండి, ఇది జైంట్ క్రాస్ వేస్తున్నాము డబ్బీలు. ఇప్పుడు ఈ విధంగా మనము ఇప్పుడు లాగులు తీస్తున్నాము జైంట్ క్రాస్ డబ్బీలు అన్నీ. ఈ బండి కస్టమర్ వచ్చేసి మన ఆచార్య అన్న పత్తికొండ. హాయ్ అని చెప్పున్నా, హాయ్ అని చెప్పు. హాయ్. అట్లా మన కస్టమరు మహేంద్ర సూపర్ బండి, ఇది జైంట్ క్రాస్. దీనికి ఈ విధంగా కొట్టి డబ్బీలు పైకి వస్తాయి కొట్టగిన. ఒక డబ్బీ ఊళ్ళు వచ్చింది కాబట్టి మనం పైనుంచి తీస్తున్నాము ఒకటి. ఫ్రెండ్స్, ఇది జైన్ గ్రాస్ జామ్ అయినందుకు మనం జైన్ గ్రాస్ మారుస్తున్నాము. చూడండి ఎట్లా జామ్ అయింది. ఇది యూజింగ్ త్రో, ఇది జైన్ గ్రాస్. ఇది ఈ విధంగా డబ్బీలు తీసుకోవాలా బయటికి. దోస్తో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొత్త జైన్ గ్రాస్ చూడండి, ఎస్విఎల్ కంపెనీ. ఇది ఎస్విఎల్ కంపెనీ చూడండి. ఇది పాతది, ఈ విధంగా జామ్ అయిపోయింది. ఇది బండికి ఏసీ నడిపితే గేర్ బాక్స్ పగిలిపోయినట్టుగా సౌండ్ వస్తుంది. ఇది పాతది జామ్ అయినందుకు, అందుకోసం మనం కొత్తది చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము జైన్ క్రాస్ చేస్తున్నాము. జైన్ క్రాస్ చేసే విధానం ఇది. దీంట్లో భర్తీగా వేస్ట్ పెట్టుకోవాలా కొద్దిగా. ఇట్లా తిప్పి ఇట్లా మిల్లింగ్ పైకి వస్తుంది కొద్దిగా. చూడండి, డబ్బీలో కొద్దిగా గ్రీస్ నింపుకొని లైట్గా ఈ విధంగా మనము సుత్తితో టాప్ చేసుకోవాలా. మనం డబ్బీ కొట్టేటప్పుడు డబ్బీలో కరెక్ట్గా పట్టే రాడ్ తీసుకొని కొట్టాలా. చిన్నది కొడితే డబ్బీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేస్ట్ తీసినాక దీనికి ఇంకో డబ్బీ పెట్టి దానికి వేస్తాం. చూడండి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. లాక్ వచ్చేటట్టుగా మనము లోపల గాడి మనం కొట్టుకోవాల. లాక్ వేస్తున్నాడు, కూర్చుంది చూడండి. ఇప్పుడు లాక్ ఈ విధంగా వేసినాక లాక్ ఉండాలా. గాడి చూడండి, ఈ విధంగా మిల్లింగ్ వేస్తున్నాం. ఇప్పుడు 4 హోల్స్ మిల్లింగ్ అంటారు దీనికి. బోల్ట్ ఫిట్టింగ్ చేస్తారు దీనికి. ఇప్పుడు మనం డబ్బీ పెడుతున్నాము. నాలుగో డబ్బీ ఫైనల్గా. ఈ డబ్బీ చాలా సూచనగా వేసుకోవాలా. నాలుగోది ఎక్కువ తక్కువలు కొడితే జైన్ గ్రాస్ మసన్నంగా కూర్చోదు. ఇది చూడండి ఎంతో సూచనగా దిగుతుంది లోపలికి. అయిపోయా పని. ఇంకా 4 వైపులు లాకులు వేసుకోవాలా. మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనము జైన్ గ్రాస్ వేసినాక ఇట్లా 4 విధాలుగా చెక్ చేసుకోవాలా. ఇది ఇట్లా తిప్పి ఇట్లా బాగా ఫ్రీగా ఉంటే బాగున్నట్టు, కొద్దిగా తిరగలేదంటూ అది స్ట్రక్ అయినట్టే. ఇంకా అందుకోసం మనం ఫస్టే గ్రీస్ పెట్టుకొని నీట్గా సెట్ చేసుకోవాలా. అయిపోయినాక ఇది గ్రీస్ కొట్టే నిప్పలు వస్తుంది ఒకటి,
గ్రీస్ కొట్టుకుంటాం మేము ఇప్పుడు. చూడండి గ్రీస్ కొట్టేది విధానము. మన పాతదానికి గ్రీస్ కొట్టేది లేకుండా దానివల్ల ఇది స్టక్ అయింది. ఇది యూజింగ్ త్రో. ఇది చూడండి ఇది గ్రీస్ కొట్టేది నిప్పలు కొంచెం లైఫ్ వస్తుంది ఇది గ్రీస్ కొట్టేది ఉంటే. చూడండి మహేంద్ర సుప్రో బండి. చూడండి ఇప్పుడు మనము జైన్ క్రాస్ ఈ విధంగా లోపల గేర్ బాక్స్లో పెట్టుకోవాలా. చూడు ఎంత స్మూత్గా పోయింది లోపల. తర్వాత మనము ఈ పిన్నులు ఉంటాయి, ఈ పిన్నుల్లో కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు జైన్ క్రాస్ బోల్టాలు వేసుకోవాలా. చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు దీనికి జైన్ క్రాస్ది రౌండ్ ఇది ఉండే, దీన్ని కట్ చేసి వేసినాము. అది చాలా ఫ్లేవర్స్ ఉండే, లబ్బర్ ఉండే తీసేసినాము. అది దీనికి మనం సెట్టింగ్ చేసినది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు మనము రింగ్తో ఫుల్ డేట్ చేస్తున్నాం. జైన్ క్రాస్ బోల్టాలు 12-13 రింగ్ తీసుకొని చూడండి ఈ విధంగా ఫుల్ డేట్ చేసుకోవాలా. వెనకాల నట్టు ఉంటుంది, వెనకాల నుంచి నట్టు పట్టుకొని టైట్ చేసుకోవాలి. చూడండి ఇవే ఈ విధంగా ఫుల్ డేట్ చేసుకోవాలా. నాలుగు ఇదే విధంగా ఫుల్ డేట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. హాయ్, ఓకే.